హాయ్ ఫ్రెండ్స్, నేను ఏపీ లాస్ట్ సెట్ 2005 కాలేజ్ జాయినింగ్ సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. రీసెంట్గా మన వెబ్సైట్లో అలాట్మెంట్ అనేది వచ్చేసింది. ఎవరెవరికి ర్యాంక్ సంబంధించి ఏ కాలేజ్ వెళ్ళాలో అనేది తెలిసింది. అది అలాట్మెంట్ ఆర్డరు, అలాట్మెంట్ కాపీ, ఇంకోటి 2 సెట్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. మనము జాయినింగ్ రిపోర్టు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మనము కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఎవరి దగ్గర అయితే మనకి ఇది ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు పాత వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓపెన్ చేసి మన డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తే అవి మళ్ళీ మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్ తీసుకెళ్ళాలని, మళ్ళీ దానికి కూడా ఒక 2 సెట్స్ 3 సెట్స్ జిరాక్స్ చేసుకోవాలా. ఇంటర్ది మార్క్స్ మేము 2 or 3 సెట్స్ జిరాక్స్ చేసుకోవాలా. డిగ్రీ మార్క్స్ మేము డిగ్రీ కాన్వకేషన్ మనం జిరాక్స్ చేసుకోవాలా. ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేసి ఉంటుంది. ఇంకోటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది వాళ్ళ ఒరిజినల్స్ అడుగుతున్నారండి. ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత ఎంబీఏ లేదా బీఈడీ ఏదైనా వేరే ఎడ్యుకేషన్ చేశారనుకోండి, అది దాని యొక్క ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఒకటే ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్, మిగతా స్టడీస్ అయితే మన దగ్గర జిరాక్స్లు ఉంటాయి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ అండి. అది లేకుంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వాళ్ళు రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఇంకొకటి ఇది క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ పెట్టాలా. ఇంకోటి అది ఎక్స్పైర్ అనేది అయితే పెట్టకండి. మనం రీసెంట్గా అప్లై చేసేటప్పుడు ఏదైతే పెట్టామో అదే పెట్టండి. ఒరిజినలే ఇవ్వాలి వాళ్ళకి. దాంతోపాటు జిరాక్స్లు కూడా ఇవ్వాలా. పాన్ కార్డ్ అనేది కూడా అడుగుతున్నారండి. దేనికోసం అడుగుతున్నారంటే ఫ్యూచర్లో మనము ఏది కూడా గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ చేయకూడదు. ఒకవేళ పాన్ కార్డ్ ఉందనుకోండి, దానివల్ల మనకి పిఎఫ్, ఈఎస్ఐ లింకేజ్ అనేది జరుగుతుంది. అది ఒకవేళ తెలిస్తే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ముందే చెప్తడం జరుగుతుంది మనకి. ఇంకోటి మా యొక్క ఆధార్ కార్డు, మదర్ యొక్క ఆధార్ కార్డు అంత మ్యాండేటరీ కాదు. అండ్ మన బ్యాంకు పుస్తకం కూడా తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒక 4 ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. ఇవన్నీ మనకి 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని 10th, ఇంటర్, డిగ్రీ కాన్వకేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఇవన్నీ కాలేజ్కి తీసుకెళ్ళినాక కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దానికోసం ఒక 100 రూపాయలు తీసుకుంటారు. అది ఫిలప్ అప్లికేషన్ మనతోనే ఫిలప్ చేపిస్తారు. అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్, ఒరిజినల్స్, జిరాక్స్ కాపీస్ అండ్ ఫొటోస్ అన్నీ అటాచ్ చేసి ఒక ఫైల్ లాగా తయారు చేస్తారు. అండ్ ఫీజు కూడా స్టార్టింగ్లోనే వాళ్ళు కట్టించుకుంటున్నారు. మనకి అలాట్మెంట్ ఆర్డర్లోనే 16,000 ఫీజు అనే ఉంది. కానీ వాళ్ళు 16,000తో పాటు ఒక అడిషనల్గా 5,000 బిల్డింగ్ డెవలప్మెంట్ ఫీజు అని కట్టించుకోవడం జరుగుతుంది. టోటల్గా 21,000 ఎల్ఎల్బి వాళ్ళకి కట్టించుకోవడం జరుగుతుంది. అదే 5 years కోర్స్ ఉన్న వాళ్ళకైతే 13,000 ప్లస్ 5,000 18,000 రూపీస్ కట్టించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్.